హలో ఫ్రెండ్స్, నేనైతే సంతోష్ గేమర్ అనమాట. మనం ఈరోజు సిఎస్ ర్యాంక్ ఒక ఆట ఆడతాం. అందరూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. సరే, ఇంకా ఆడతాం. అందరూ లైక్ చేసుకోవడం మర్చిపోమాకండి. మనం అయితే సిఎస్ ర్యాంక్ ఎక్కువగా ఆడమన్నమాట. ఎక్కువ బిఆర్ ర్యాంక్ ఆడుతుంటాము. మనది అంత ఎక్కువ గేమ్ ప్లే ఉండదు గాయస్. మనమైతే ఎప్పుడైనా గ్లూవల్స్ ఇన్ఫినిటీ చిప్సే ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. నాకు 1 taps కొట్టేది రాదు గాయస్, అన్నీ బాడీ షాట్లే. ఎన్నో అప్పుడప్పుడు కొంచెం హెడ్ షాట్లు లేపుకుంటా. మనమైతే కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం. సరే, ఇంకా వెళ్తాం. మన వాళ్ళు అయితే ఫుల్ రష్కే వెళ్ళిపోతున్నారు అన్నమాట. నాకు ఒక్క కిల్లన్నా మిగులుస్తారు. వెనకాల నుంచి ఇద్దరు డ్యామేజ్. ఎక్కడికమ్మా పరిగిస్తున్నా? ఒప్పించుకున్నా లే, తప్పించుకున్నాడు. నాకు రే రారా రే రారా, రివే కొట్టరా నెంబరేక్ వేయండి. రివే కొట్టండి రా రే, మళ్ళీ లేపుకుంటూ లేరు రా రే, కకృతి పడుతున్నారు కదా పిల్ల బస్సులో. హలో రండ్రా, మీకు పుణ్యం ఉంటుంది, రండ్రా రే, రండ్రా రే, రారా రివే కొట్టు తొందరగా. ఇష్టం మెడికెట్ వేసుకో. పండబెట్టారు నెంబర్ 4ని. కిల్లు కోసం పోతే అంతే. ఒక్క కిల్లు ఒకట అది కూడా పోయా. ఒక్క కిల్లు కూడా కొట్టలేదు కదా. మనమైతే G36 తీసుకుంటాం అనమాట. ఇది లాంగ్ రేంజ్కి మిడ్ రేంజ్కి పనికి వస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. నేనైతే స్పెక్ వాళ్ళు పెట్టుకుంటున్నా. సరే, అయితే పోతాం. వాళ్ళైతే వెనకాల నుంచి రారనుకుంటున్నా, కింద నుంచి ఇద్దరు వస్తున్నారు. నాకు అప్పుడు ఇప్పుడు నేను పోయేటప్పుడు కూడా తీసేసుకుంటాడు. కొట్టి కూడా వేస్ట్ కదా. ఇప్పుడు చూడండి, పైన మార్చుకున్నాను కాబట్టి మీకు రేంజ్ పనికి వచ్చింది. ముగ్గురు నాకు, నేను ఒక్కడినే. డాడ్ ఉన్నాడు, కనిపించలేడు వల్ల కనిపించాడు. కొడతామనుకుంటే గ్లూవల్ కనెక్ట్ అవుతుంది, లేకపోతే అవతల దొరుకుతారు. సర్లే, నా కాడ M1W7 ఉందని కూడా నాకు తెలియదు. నేను ఇంకా ఆడంతోనే ఆడుతాను. M1W7 ఉంటే M1W7తో కొట్టుకుంటా. రివై కొట్టుకొని వచ్చాడు అయ్యా పెద్ద మనిషి, ఒప్పుకుంటా వచ్చాడు. తర్వాత ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు సిఎస్ ఆడేటప్పుడు ఒకే టెక్నిక్ పనికిరాదు. ఎప్పుడు స్ట్రైట్గా కానీ కొంచెం అవతల నుంచి కానీ పోకుండా కొత్తగా ట్రై చేయండి. వాళ్ళు అసలు అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు అలా వస్తారని. చూడండి, నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నా. ఇప్పుడు మామూలుగా ఆడ డోర్ పగలగొట్టి అవతల నుంచి ఒక సైడ్ పోతారు, ఇంకోటి సెంటర్ నుంచి పోతారు, ఇంకోటి అవతల నుంచి పోతారు. ఇటు నుంచి వచ్చారంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే తెలియని కూడా తెలియదు ఎనిమికి. ఇటు నుంచి వచ్చామంటే ఎనిమి ఏమనుకుంటాడు, వాళ్ళు అటు నుంచి వస్తున్నారు కదా, ఎవరు లేరులే అనుకుంటాడు. మనం యువతల నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎనిమిని కొట్టే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? ఎక్కడైతే మనకి ఎవరు కనిపించలేదు వాడిని అయితే క్లిక్కులు చేసేసుకున్నాడు. ఇంకా అవతల సైడ్ ఎవడో కనిపించాడు. వాడి కాడికైతే నెంబర్ 2 వెళ్ళాడు.
ఇంకొక్కడ ఉన్నాడు, ఒక్క కిల్ వచ్చింది ఈ మ్యాచ్ నాకైతే. ద నెంబర్ 2 కాల్ ఫుల్ స్టెప్స్ అద్దాడు మీద పైన. వాడైతే కవర్ తీసుకోమన్నాడు. సరే అవతలకి వెళ్ళి కొడతాం. వాడు ఖచ్చితంగా కిందకు రావాలి, జోన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ నెంబర్ 1 కిల్లు కోసం పరిగెత్తాడు, వాడినేమో పాస్ అమ్ముతున్నాడు. అద్దండు ఇంకా ఆడేదాంట్లో. అప్పుడు బుల్లెట్కే నాకు అయిపోయాడు. ఎవరితో కిల్లు నేను ఎత్తుకున్నా. మ్యాచ్లో నేను కనీసం కాంటాక్ట్ కొడతామని అనుకున్నా, కానీ ఎస్విడి తీసుకుంటా. అంటే స్ప్రే గన్ కాకుండా కొంచెం హెడ్ షాట్లకి ట్రై చేస్తాను. నేనైతే ఈ మ్యాచ్ స్ట్రైట్గానే పోతున్నా, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు కిల్లుల కోసం పరిగిస్తుంటారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ సెకండ్ రౌండ్ అయితే పర్వాలే, లాస్ట్ రౌండ్ కాబట్టి వాళ్ళు ఇంకా కిల్లు కోసం పోతాను. అక్కడైతే అక్కడ ఉన్నాడు, నేనైతే ఫైరింగ్ చేస్తున్నా. స్నైపరు వాడైతే వెళ్ళిపోయాడు అనుకున్నా, కానీ వాడు మళ్ళీ వచ్చి మళ్ళీ బ్లూ వాల్ వేసాడు మేమిద్దరం వస్తున్నామని. సర్లే అని కింద చూస్తే ఊకాంగ్ ఉన్నాడు. వాడికి ఒక బుల్లెట్ కొట్టంగానే నాకు యువతలాడేమో మా నెంబర్ 2 ఆడుకుంటున్నాడు కాలస్తా. సర్లే అని నేను వచ్చి ఒకటి జంట్లా డ్రాగన్ ఫేసర్ దాన్ని ఒకటి లోపల లేపిస్తాడు. ఎవరు కొట్టారో కూడా తెలీదు.